హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఈ రోజు నేను చెప్పబోయేది ఎక్స్క్లూజివ్లీ పిల్లలకి. ఇది పెద్దవాళ్ళు వింటుంటే మీ పిల్లలకి తప్పకుండా వినిపించండి. పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా వినండి. అండ్ వినడం కాదు, ఆచరించండి. నాకు రిజల్ట్ చెప్పండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. మనం ప్రీవియస్ టాక్లో మెమరైజ్ చేయడం ఎలాగా, మీకు మర్చిపోతారు అన్నది మైండ్లోంచి తీసేయమని చెప్పాను. ఆల్రెడీ మీరు ఆ పనిలో ఉంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ గుర్తుపెట్టుకోవడం ఎలా అన్న దాని గురించి చెప్తాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఫస్ట్ మీకు మీ అంతటి మీరుగా పనులు చేసుకోవడం అనే అలవాటు ఖచ్చితంగా ఉండాలి. అది బ్రష్ చేసుకోవటం దగ్గర నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పని ఎవరో ఒకళ్ళు చెప్తే గుర్తు చేస్తే చేయడం కాదు. ఎగ్జాంపుల్, నిద్ర లేవంగానే తొందరగా బ్రష్ చేయి, తొందరగా పాలు తాగు, స్కూల్ టైం అయిపోతుంది, రెడీ అవ్వు, బ్యాగ్ సర్దుకో, ఇలా అమ్మలు చెప్తూనే ఉంటారు. అది మీకు చిరాగ్గానే ఉంటుంది. కానీ ఈ చిరాకు లేకుండా ఉండాలంటే ఎలా అయినా స్కూల్కి వెళ్ళాలి, ఎలా అయినా రెడీ అవ్వాలి. అలాంటప్పుడు మీ అంతటి మీరే నిద్ర లేవడంతో మొదలు పెట్టారంటే అసలు మీ రోజంతా చాలా హాయిగా గడుస్తుంది. కొద్ది రోజులు గట్టిగా మీరు అనుకుని నేను ఏమైనా సరే నా పనులన్నీ నేనే చేసుకుంటాను అని స్ట్రాంగ్గా మీరు డిసైడ్ అయ్యి నిద్ర లేవడం దగ్గర నుంచి ప్రతి పని ఎవరో చెప్తే కాకుండా మీ అంతటి మీరే చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ 2-3 రోజులు కొంచెం కష్టమే, కానీ ఇంపాసిబుల్ ఏం కాదు. మీరు ఇంతకన్నా పెద్దవి చాలా చేశారు, చేయగలరు. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టడం. అంటే లేచారు, లేవంగానే మంచం మించో లేకపోతే కింద పక్క వేసుకుంటే అక్కడి నుంచే లేచి వచ్చేయడం కాదు. లేచి దుప్పటి మడత పెట్టి దీంట్లో దుప్పట్లు వాటి ప్లేస్లో పెట్టి లేవంగానే మీ ఇష్టమైన దేవుణ్ణి తలుచుకొని దండం పెట్టుకోండి. నెక్స్ట్, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టండి. తప్పేం లేదు, ఇది బ్లెస్సింగ్స్. అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ చక్కగా పలకరించండి. బాగున్నావా, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నావు. ఒకవేళ ముసలి వాళ్ళు ఉన్నారనుకో, మీ ఆరోగ్యం బాగుందా, ఇలా పలకరించండి. నెక్స్ట్, బ్రష్ చేసుకోండి. అమ్మ చెప్పేదాకా వెయిట్ చేయకూడదు. ఓకే, చక్కగా నీట్గా బ్రష్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగండి, తప్పకుండా తాగండి. తాగి వాష్రూమ్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఒక 1 వీక్ 10 డేస్లో మీకు నిద్ర లేవంగానే వాష్రూమ్కి వెళ్ళే హ్యాబిట్ అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇస్తారు కదా, వాటర్ తాగారు కాబట్టి ఏదైనా కూర్చుని ప్రశాంతంగా డీప్ లాంగ్ బ్రీత్స్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, నుంచున్న ప్లేస్లోనే జంపింగ్, జాగింగ్, బెండ్స్, స్ట్రెచెస్ చేసుకోవడం, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ 15 మినిట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే, మీరు అనుకోవచ్చు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తానని ఇవన్నీ చెప్తున్నారేంటి అని. ఇదంతా ఫస్ట్ మీ బ్రెయిన్ని ఒక సిస్టమేటిక్ వేకి అలవాటు చేయడానికి. ఫస్ట్ ఇవి చేస్తేనే అవి ఎలా చేయాలో నేను చెప్పినా మీకు అర్థమవుతుంది, మీరు చేయగలరు. ఫస్టే పుస్తకం చదివేసి గుర్తుపెట్టుకోవడం రాదు కదా. ఇన్నాళ్ళు మనం ఎప్పుడూ ఒక డిసిప్లిన్డ్ వేలో లేం కదా, కొన్నిట్లోనే ఉంటాం, అన్నిట్లో ఉండం కదా. కాబట్టి అన్నీ ఒక సిస్టమటైజ్డ్ వేలో చేసుకోవడం అలవాటు అయితే తర్వాత గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. అది అయ్యాక బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసాక స్నానం చెప్పడం మర్చిపోయాను అనుకోకండి. మీ రొటీన్ ఎలా ఉంటే అలా చేయండి. ఆ బట్టలు అక్కడే పడేసేయడం, బాత్రూంలో నీళ్లు సరిగ్గా పోయకపోవడం, ఇలా కాదు. విడిచిన బట్టలు తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం. మీవే కాదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరివన్నా ఉన్నా కూడా అమ్మకి హెల్ప్ చేయొచ్చు. నెక్స్ట్ చక్కగా ఫ్రెష్గా ఉన్న బట్టలు వేసుకోవడం. వేసుకున్నాక మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. నా హెయిర్ బాగుందా, బాయ్స్ అయితే హెయిర్ కట్ బాగుందా, అమ్మాయిలు అయితే తల చక్కగా దూకున్నానా లేదా, డ్రెస్ వేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి అంతా నీట్గా ఉందా, ఎక్కడన్నా గుండీలు ఊడిపోయాయి, ఐరన్ లేకుండా ఉందా. ఇలా ఫస్ట్ మనల్ని మనం నీట్గా ఉంచుకుంటేనే ఎదుటివాడు రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అమ్మకి హెల్ప్ చేయండి. ప్లేట్స్ పెట్టడం, మంచినీళ్ళు పెట్టడం, ఏదైతే అది అస్సలు పేచీ పెట్టకుండా తినేసేయాలి. చక్కగా నమిలి తినేసాక మళ్ళీ ఈ ప్లేట్స్ అన్నీ వీలైతే కడగడం. అవసరం లేదు మాకు కడగడానికి ఎవరో ఒకళ్ళు ఉన్నారు అంటే మీరు తీసి సింక్లో పెట్టడం. మీ ఒక్క ప్లేట్ కాదు, ఇంకొకటి ప్లేట్లో పెట్టిన దాన్ని అస్సలు పారేయకూడదు, వదిలేయకూడదు. ఫుడ్ అంటే దేవుడు,
మీరు ఏదేమైనా సరే అది ఎంత కష్టపడితే వస్తుందో తెలుసా? అస్సలు వేస్ట్ చేయకూడదు. కొంచెమే పెట్టించుకుని కంప్లీట్గా తినండి. తినేసాక అమ్మకి థ్యాంక్ యూ చెప్పండి. ఎంత కష్టపడి చేసింది అమ్మ కదా, థ్యాంక్ యూ అమ్మా, బాగుంది. లేదు, మీకు నచ్చలేంది చేసింది అమ్మ, ఇది నేను ఈరోజు తిన్నాను, రేపు ప్లీజ్ నాకు నచ్చింది చెయ్యి అని అడగండి, చేసి పెడుతుంది. ఇదైతేనే తింటా, అదైతే నేను తినను, పేచీలు పెట్టడం, నువ్వెప్పుడు వింతే, ఇలా మాట్లాడకూడదు. ఓకేనా? ఈ 3 హ్యాబిట్స్ మీరు చేసుకోండి. నేను నెక్స్ట్ ఆడియోలో మిగిలిన రొటీన్ సెట్ చేశాక అసలు ప్రతి పని ఇంత ఈజీనా అని మీరు అనుకునేలాగా ఏం చేయాలో నేను చెప్తాను. కానీ అన్నీ ఒకేసారి చెప్తే మీరు చేయలేరు. సో ఫస్ట్ అందరూ ఇంతవరకు ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్స్లో పెట్టాలి. ఎస్, మేము చేస్తున్నాం, బాగుంది, అమ్మ నాన్న మెచ్చుకుంటున్నారు, మేము పొద్దునే లేస్తున్నాం, డిసిప్లైన్డ్గా ఉంటున్నాం. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి స్కూల్కి వెళ్లే లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోయాక బ్యాగ్ సర్దేసుకోవటం, షూస్ పాలిష్ చేసేసుకోవటం, ఏమైనా మీరు ఈ ప్రాసెస్లో అక్కడ ఇక్కడ పడేసినవన్నీ తీసి సార్టెడ్గా ఒక చోట పెట్టేసుకోవడం. ప్రతిరోజు పెన్సిల్, పెన్, ఎరేజర్, స్కేల్, ఇంకా మీకేమైనా జామెట్రీ బాక్స్ ఉంటే అవి, కలర్స్, ప్యాడ్ ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం, అన్నీ చేసుకుని రెడీ అయిపోవాలి. నెక్స్ట్ ఆడియోలో స్కూల్లో రొటీన్ ఎలాగో చెప్తాను. ఆ తర్వాత ఈవినింగ్, అప్పుడు ఇవన్నీ చేశాక మీకు గుర్తుంచుకోవడానికి టిప్స్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.